గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ 27th and 28th 2 days కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ 2 days కూడా కరెంట్ అఫైర్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి రెండింటివి కలిపి ఒకటే రోజు చేస్తున్నాను. సో భారత్లో తగ్గినటువంటి పేదరికం, సో ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇచ్చిందనమాట. 2011-12 నుండి 2022-23 మధ్యకాలంలో 17.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం అనేది జరిగింది. 2011-12లో 183 రూపాయలు, అంటే రోజుకు 183 రూపాయల కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు 16.2% ఉండేవాళ్ళు. 2022-23 వచ్చేసరికి వాళ్ళ శాతం అనేది 2.3% తగ్గింది, అంటే పేదరికం అనేది తగ్గిందనమాట. అట్లాగే పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా నివేదికలో ఈ విషయం గురించి తెలియజేయడం అనేది జరిగింది. గ్రామీణ పేదరికం అనేది 18.4% నుంచి 2.8%కి తగ్గింది. పట్టణ పేదరికం వచ్చేసి 10.7% నుంచి 1.1%కి తగ్గిందని చెప్పేసి నివేదిక తెలుపుతుంది. ఈ నివేదిక ప్రకారం మన ఇండియా అనేది ఏ కేటగిరీలో ఉంది అంటే దిగువ మధ్య ఆదాయ వర్గంలోకి మారిందనమాట. ఓకేనా. సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే జూన్ నుండి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది ప్రారంభం కానుంది. మనకి 5 yearsగా కోవిడ్ తర్వాత గాల్వాన్ లోయలో అంటే జరిగింది కదా మనకి ఉగ్రవాదుల దాడి. దాని సందర్భంగా 5 yearsగా నిలిచిపోయినటువంటి యాత్ర ఇప్పుడు జూన్ నుండి ప్రారంభం కానుంది. సో జూన్ టు ఆగస్టు వరకు కొనసాగనున్నటువంటి ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని చెప్పేసి మనకి విదేశీ వ్యవహారాల శాఖ తెలిపిందనమాట. సో 50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ నుంచి, 10 బృందాలేమో సిక్కిం నాదులా పాస్ నుండి ఈ యాత్రకు వెళ్తారనమాట. ఓకేనా. 50 members వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి లిపులేక్ పాస్ నుంచి, 10 బృందాలు వచ్చేసి సిక్కింలోని నాతులా పాస్ నుంచి ఈ యాత్రకు వెళ్ళనున్నారు. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సారథి యాప్ తోటి రాష్ట్ర రవాణా శాఖ అనుసంధానం అయిందనమాట. సో కేంద్రం రూపొందించినటువంటి సారథి పోర్టల్ తోటి రాష్ట్ర రవాణా శాఖ అనుసంధానం కానుంది. మొదట ప్రయోగాత్మకంగా ఏంటి అంటే సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయాన్ని ఈ సారథి యాప్ తోటి అనుసంధానించనున్నారు. అంటే పైలట్ ప్రాజెక్టుగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయాన్ని అనుసంధానించనున్నారు. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే సిమ్లిపాల్ అనేది భారతదేశం యొక్క 107వ నేషనల్ పార్కుగా గుర్తింపు పొందింది. ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడగా ఉంది అంటే ఒడిషాలో ఉందన్నమాట. మరి నేషనల్ పార్కుగా ఎప్పుడు గుర్తింపు పొందింది అంటే మొన్న 2025 ఏప్రిల్ 24న గుర్తింపు పొందింది. ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అనేది ఒడిషాలో 2వది అనమాట. సో దీనికి అంటే ఏరియా వచ్చేసి 845.70 చదరపు కిలోమీటర్లు. మరి 2వది అంటున్నాం కాబట్టి మొదటిది కూడా తెలుసుకోవాలి కదా. సో మొదటి నేషనల్ పార్క్ ఒడిషాలో ఏంటి అంటే బితర్కానికా నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ది అనమాట. ఓకేనా. మరి ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అనేది 1973లో ప్రాజెక్ట్ టైగర్ కింద దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లాగే 2009లో ఈ సిమ్లిపాల్ అనేది యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గా కూడా గుర్తింపు పొందింది. యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గానేమో 2009లో, ప్రాజెక్టు టైగర్గానేమో 1973లో. అట్లాగే సిమ్లిపాల్లో అత్యధిక సంఖ్యలో భారతదేశం చెందినటువంటి బీజూవి పూల చెట్లు కూడా కనిపిస్తాయి అనమాట. అంటే సిమ్లిపాల్లో ఈ పూల చెట్లు, బీజూవి పూల చెట్లు కనిపిస్తాయి అనమాట. సో ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మామిడికి తెలంగాణ బ్రాండ్ అనమాట. సో 35 కోట్లతోటి యంత్రాల కొనుగోలుకు ఉద్యాన శాఖ ప్రతిపాదన అనేది చేసింది. అంటే మామిడి పండ్లను దానిపై ఉన్నటువంటి పురుగులను తొలగించి మగ్గ పెట్టడం కోసం, నెక్స్ట్ విదేశాలకి ఎగుమతులు చేయడం కోసం ఏంటి అని అంటే వీటిని స్టోరేజ్ చేయడం పర్పస్కి సో కొన్ని యంత్రాలు కొనుగోలు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. అట్లాగే ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ల కింద బాటసింగారం పండ్ల మార్కెట్లలో పలు చోట్ల మౌలిక వసతుల కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారనమాట. అంటే మ్యాంగోస్ని ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ల కింద కూడా పండ్ల మార్కెట్లలో ఎక్కడ అంటే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో మౌలిక వసతుల కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఈ మ్యాంగోస్ని స్టోరేజ్ చేయడం కోసం. ఓకేనా. సో ఇవి కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.